గత కొన్ని రోజులుగా దేశమంతా కూడా దీక్షలతో ప్రదర్శనలతో అట్టుడుగుతా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ డిపార్ట్మెంట్ ద్వారా నేషనల్ హెరాల్డ్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు, వాళ్ళపైన అభియోగాలు ఉన్నాయి అని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని 30 గంటలు 3 రోజుల్లో 30 గంటలు వారిని ప్రశ్నించడం జరిగింది. ఇంకా పూర్తి కాలే విచారణ ఇంకా రమ్మని అడుగుతా ఉన్నారు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి, ఆ అమ్మ ఆరోగ్యం బాగాలేదు, కరోనాతో బాధపడతా ఉంది, ఆసుపత్రిలో చేరింది, ముక్కుల నుంచి రక్తం వస్తూ ఉంది, లంగ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందనేటువంటి వార్తలు మనం పత్రికలో చదువుతా ఉన్నాం. అయినా కూడా 23 నాడు హాజరు కావాల్సిందే అనేటువంటి మాట బీజేపీ ప్రభుత్వ కనుసైగలో నడిచేటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పడం జరుగుతూ ఉండేటువంటి మాట కూడా మీతో మనం చెప్తున్నాను. కానీ దేశంలో ఉండేటువంటి ప్రతి రాష్ట్ర హెడ్ క్వార్టర్లో, ప్రతి యూనియన్ టెరిటరీ హెడ్ క్వార్టర్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మనం సంఘీభావం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున మనం నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఏఐసిసి పిలుపు మేరకు ఏఐసిసిలో జరిగేటువంటి దీక్షలో పాల్గొనడానికి వారు ఢిల్లీ పోవడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అదే మాదిరిగా గత 2-3 రోజులుగా అగ్ని పథ్ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని మనం వింటా ఉన్నాం. ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పథకం. భారతదేశానికి ఉండేటువంటి డిఫెన్స్ సర్వీసెస్ లో మిలిటరీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇందులో రిక్రూట్మెంట్ గురించి చాలా గొప్పగా అందరూ ట్రైన్ అనేటువంటి అభ్యర్థుల్ని అనేక పరీక్షల ద్వారా స్క్రీన్ చేసి తీసుకోవడం జరుగుతూ ఉందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. డిఫెన్స్ సర్వీసెస్ మనం ఈరోజు పత్రికల్లో చదివాం, తెలంగాణ 19వ స్థానంలో ఉందని, అందరికన్నా ముందు ఉత్తరప్రదేశ్ ఉందని, అదే మాదిరి మన పక్కన ఉండే ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉందనేటువంటి మాట కూడా మనకు చదవడం జరుగుతూ ఉంది. అందుకనే చాలా ఖాళీ డిఫెన్స్ సర్వీసెస్ లో ఉన్నాయి. చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ, అంతకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు శారీరకంగా బాగుంటే ఆ శారీరక పరీక్షలో పాస్ అయిన తర్వాత రాత పరీక్ష ఉంటుంది. దాంట్లో పాస్ అయితే వాళ్లకు ఒక 20 సంవత్సరాలు పనిచేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మధ్యలో కావలిస్తే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళ పూర్తి పెన్షన్ కానీ, వాళ్ళ క్యాంటీన్ సర్వీసెస్ కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ అన్ని విధాలా అన్ని సౌకర్యాలు వాళ్ళకు దొరుకుతాయి. ఎందుకంటే భారతదేశానికి ఎవరైనా పక్కన ఉండేటువంటి దేశాలు కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ, విదేశీ దేశాలు మన పైకి దండెత్తుకొని వస్తే భారతదేశానికి కాపాడేది ఈ రక్షణ దళాలే. కాబట్టి వారికి ఎంత చేసినా తక్కువే అనేటువంటి భావన ప్రతి ఒక్క భారతీయుల్లో ఈ రోజు ఉందనేటువంటి మాట కూడా మీకు మనకిస్తున్నాను. అందుకనే మన 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశాన్ని రక్షించే జవాన్ను జై జవాన్ అన్నాడు. ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుని జై కిసాన్ అనేటువంటి నినాదం ఈ రోజు చాలా చక్కగా ప్రతి ఒక్కరూ వాడుతూ ఉన్నాం, జై జవాన్ జై కిసాన్ అని. అలాంటి జవాన్కి ఈ రోజు కష్టం వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ అనాలోచిత ఆలోచన వల్ల, చర్య వల్ల ఇవాళ చాలా మంది యువకులు వాళ్ళ యొక్క భవిష్యత్తు
అంధకారంలో పోయిందనేటువంటి భావన వాళ్ళలో ఉండేటువంటి మాటలు మీతో మనం చెప్తున్నాం. ఈరోజు వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏమంటే రక్షణ దళాల్లో గతంలో ఎవరైతే ఒకసారి ప్రవేశిస్తే 20 సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉండేనో ఇప్పుడు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే మీరు పనిచేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కేవలం తీసుకున్నటువంటి వాళ్ళలో 25% మాత్రమే మేము వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి మేము కొనసాగిస్తాం. మిగతా 75% మంది మాత్రం వాళ్ళ ఇళ్ళకు పోవాల్సిందేనటువంటి మాట కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఇళ్ళకు పోయేటప్పుడు ఈ 4 సంవత్సరాలు పనిచేసేందుకు పెన్షన్ కానీ వేరే ఏ బెనిఫిట్ కూడా ఉండదు. వాళ్ళకు 48 లక్షల రూపాయలు లంసంగా చేతులు పెట్టి మీరు ఏదైనా వ్యాపారమో ఇంకేదైనా వ్యాపకమో మీరు చేసుకుంటే నేను సహకరిస్తామని భారత ప్రభుత్వం ఈరోజు చెప్పడం జరుగుతామని కూడా నేను మనం చేస్తున్నాను. అందుకనే మనం చూశాం కొన్నటి రోజున సికింద్రాబాద్లో ఏమైంది, పాట్నాలో ఏమైంది, జార్ఖండ్లో ఏమైంది, అనేక రాష్ట్రాల్లో రాజధానుల్లో రైల్వేస్ని ఎందుకంటే భారత ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈ ఆస్తులను ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది, కాలబెట్టడం జరుగుతూ ఉంది అనేటువంటి మాట్లాడుతూ నేను మనం చేస్తున్నా. అందుకనే ఈరోజు యువకులు నాకన్నా ముందు మాట్లాడే పెద్దలు చెప్పినట్టుగా బీజేపీ ప్రభుత్వం ఈ భారతదేశ యువకుల్ని వంచింది. ఎన్నో కోట్ల మంది నిరుద్యోగులు ఉద్యోగాల గురించి ఎదురు చూస్తూ ఉంటే మోడీ గారు 2014 ఎన్నికల సందర్భంగా వారి మేనిఫెస్టోలో పెట్టారు, వారు ఉపన్యాసాలు చెప్పినారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఈ యువతకు ఈ దేశంలో కల్పిస్తామని. 8 సంవత్సరాల్లో 16 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి. కానీ ఈనాటికి కూడా లక్షలలో కూడా ఉద్యోగాలు రాలేదనేటువంటి మాట కూడా నేను గమనిగా మనం చేస్తున్నాను. అందుకని డిఫెన్స్ సర్వీసెస్ లో రాత పరీక్ష గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలుగా కరోనా ఉండడం వల్ల మేము రాత పరీక్ష నిర్వహించలేకపోయినాం అనేటువంటి సాకు చెప్పి ఈ భారత ప్రభుత్వం తప్పించుకుంది. ఇప్పుడు కరోనా తగ్గినటువంటి సమయంలో పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఈ అగ్నిపథ్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల మా భవిష్యత్తు ప్రశ్నార్థకం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోలీసులు కాల్ జరిపితే వరంగల్ జిల్లా నివాసి రాకేష్ గారు చనిపోయారు. ఇంకా కొంతమంది బుల్లెట్ గాయాలతో హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది అనేటువంటి మాట కూడా మనం వింటా ఉన్నాం. అందుకనే ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకురాలు సోనియా గాంధీ గారు హాస్పిటల్లో ఉన్న ఆ అమ్మ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అగ్నిపథ్ని మీరు వెనక్కి తీసుకోవాలి, పాత పద్ధతినే ఈ డిఫెన్స్ సర్వీసెస్ లో కొనసాగించాలి. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట పునరుద్ఘాటించడం జరిగిందనే మాట కూడా మీకు మనం చేస్తున్నాం. కానీ కేంద్రంలో ఉండే మంత్రులు మాత్రం ఈ అగ్నిపథ్ కొనసాగుతుంది, మేము అగ్నిపథ్ కొనసాగించడానికే నిర్ణయం తీసుకున్నామని మాట చెప్తా ఉన్నారు. అలాంటి సందర్భంలో సోనియా గాంధీ గారి మాట ప్రకారంగా పాత పద్ధతిలో మీరు పోతారా, లేకపోతే ఎవరైతే అగ్నిపథ్లో వాళ్ళకి అగ్ని వీరులని మీకు పేరు పెట్టినారో అలాంటి అగ్ని వీరులు చాలా బాగా పనిచేస్తే 25% మందిని మీరు వాళ్ళని కొనసాగిస్తామనేటువంటి మాట చెప్పారు. 15 సంవత్సరాలు నేను కొనసాగిస్తాం. 15 సంవత్సరాలు కొనసాగింపు, 4 సంవత్సరాలు అగ్నిపథ్లో పనిచేయడం, వాళ్ళు 19 సంవత్సరాలు డిఫెన్స్ సర్వీసెస్లో పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకు డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, ఒక 10% ఉద్యోగాలు మేము సిఐఎస్ఎఫ్ లేకుంటే పారా మిలిటరీ విభాగాలైనటువంటి సిఆర్పిఎఫ్ ఇలాంటి వాటిలో కొనసాగిస్తున్న మాట చెప్పినారు. ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున మా విజ్ఞప్తి, మా డిమాండ్ ఏమంటే మీరు తీసుకున్న ప్రతి ఒక్కరిని 4 సంవత్సరాలు దాటిన తర్వాత మిగతా 25% మీరు ఏమాదిరి కొనసాగిస్తున్నారు 15 సంవత్సరాలు, మిగతా 75% మందిని కూడా పారా మిలిటరీ ఫోర్సెస్ లో మీరు కొనసాగించాలి. లేకపోతే ఏ స్టేట్ నుంచి ఆ వ్యక్తి వచ్చింటే ఆ స్టేట్ అలాట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళని చేర్చుకునే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అందుకని యువకుల భవిష్యత్తుతో ఆడుకోకండి,
కేసీఆర్ గారు ఏ మాదిరిగా ఇంటింటికి ఉద్యోగం అని ఈరోజు యువకులకు ఆశ చూపి యువకుల యొక్క వాళ్ళ యొక్క కోపానికి గురైనాడో అదే మాదిరిగా బీజేపీ ఏదైతే బీజేపీ మాకు యువకులు చాలా పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని కానీ ఏబీవీ సిద్ధాంతాన్ని కానీ ఆ మాదిరిగా భయపడుతున్నారనుకుంటున్నారో నిన్న మొన్న జరిగిన ఘటన చూస్తే బీజేపీ ఎప్పటి ఈరోజు చదువుకున్న యువత లేదు అని చెప్పడానికి ఒక తార్కాణం అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ అయిన గాంధీ భవన్లో మనం ఈరోజు సంఘీభావం తెలియజేస్తూ మనం నిరసన తెలియజేస్తూ అగ్ని పత్ని పూర్తి స్థాయిలో డిఫెన్స్ సర్వీసెస్లకు పోయేటువంటి యువకులకు అన్ని బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళు 20 సంవత్సరాలు కొనసాగే విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వమని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.